ఈరోజు మేము బొంతపల్లి గ్రామానికి వచ్చాం. ఇక్కడ భద్రకాళి సమేత వీరభద్ర స్వామి ఆలయంలో ఉన్నాం. సో ఇది ఎంత ప్రశాంతమైనటువంటి వాతావరణంలో అద్భుతంగా ఉంది ఆలయం. తర్వాత మా ధర్మిష్ట అపార్ట్మెంట్ నుంచి ఇదిగో మా శ్రీమతి అనిత గారు, శ్రీదేవి, స్వప్న, రాజ్యలక్ష్మి, మేమందరం కూడా మా అబ్బాయి మేమందరం కూడా కలిసి వచ్చాం. ఇక్కడ విశేషం ఏంటంటే సంవత్సరానికి ఒకసారి ఇక్కడ రథోత్సవం జరుగుతుంది, వార్షికోత్సవం. అద్భుతంగా ఉంటుందంట, వేలాది మంది జనం వస్తారు. అలాగే ఇప్పుడు ఇక్కడ గుండం ఉంది చూసారా, ఈ గుండంలో మొక్కుబడి ఉంటుంది. మనకు పిల్లలు పుట్టాలన్నా, లేదంటే పిల్లలకు పెళ్ళిళ్ళు కావాలన్నా, ఇంకేదన్నా మనసులో కోరికలు ఉంటే ఆ కోరికలను మేము అయ్యా అగ్నిగుండం తొక్కుతామని మొక్కుబడి పెట్టుకుంటే స్వామికి ఇక్కడ అగ్ని రాజు చేస్తారు. సాయంత్రం పూట అంతా క్లీన్ చేసిన తర్వాత ఆ అగ్నిలో నడుస్తారు. ఆ మొక్కుబడి ఉన్నవాడు, మేము నడుస్తామని మొక్కుబడి ఉన్నవాడు. అలాగే ఇక్కడ ఏంటంటే ఇంకొక విచిత్రమైనటువంటి విషయాలు, ఇక్కడ లోపల కోరికల బండ అని ఒకటి ఉంది. ఆ బండ చుట్టూరు ఉంటాయి. దానికి మన 2 బొట్టనీళ్ళు ఇలా పెట్టి మనసులో కోరికలు కానీ మనం అనుకుంటే సంవత్సరం లోపల మన కోరికలు నెరవేరే పక్షంలో ఈ చేతులు వచ్చి ఆటోమేటిక్గా ఇలా తిరిగేస్తాయంట దాని చుట్టూరు. సో అదొక అద్భుతమైనటువంటి విషయం. చాలామంది మనసులో అంటే ఒక 15 నిమిషాలు ఆ 2 వేళ్ళు అలా పెట్టి మన మనసులో ఓం నమ శివాయ ఓం నమ శివాయ అనుకుంటుంటే సంవత్సరం లోపల మన కోరికలు నెరవేరే పక్షంలో అవి అలా తిరుగుతాయి. ఇంకోటి ఏంటంటే మనం మామూలుగా శ్రీచక్రానికి పూజ చేస్తాం. శ్రీచక్రానికి పూజ పంతులు గారు చేస్తారు గుళ్ళు. అలా కాకుండా ఇక్కడ ఏంటంటే అమ్మవారి ఎదురుగుండా ఒక 8 శ్రీచక్రాలు అవి చేసి ఉంటాయి ప్లాట్ఫామ్ లాగా. దంపతులు ఇద్దరు అటువైపు కానీ ఇటువైపు కానీ కూర్చొని ఆ దంపతులు ఆ శ్రీచక్ర పూజ, కుంకుమ పూజ శ్రీచక్రానికి మన దగ్గర పంతులు గారు చేయిస్తారు. ఇది మనం సొంతంగా శ్రీచక్రానికి పూజ చేసినటువంటి ఒక అనుభూతి కలుగుతుంది. ఇక్కడికి వస్తే ఏంటంటే ఇక్కడ మనసులోని కోరికలు ఏదన్నా కోరుకుంటే అన్ని కోరికలు నెరవేరుతాయని ప్రసిద్ధి. ఇంకోటి ఏంటంటే ముఖ్యంగా ఈ పిల్లలు లేని వాళ్ళు అక్కడ వాళ్ళు ఒక ముడుపులాగా కడతారు, ఒక ఉయ్యాలు కూడా కట్టున్నారు అక్కడ చూశాను నేను. సో ఇలా అన్ని రకాలైనటువంటి కోరికలు తీర్చే ఈ వీరభద్ర స్వామి దర్శనం అనేది చాలా మంచిది. ఈరోజు మాకు చాలా ఆనందంగా ఉంది. పొద్దున్నే వచ్చాం హైదరాబాద్ నుంచి. చూడు ఎంతమంది ఉన్నారు, అందరూ కార్లు వేసుకుని వచ్చారు. ఇంకా ఆదివారం పూట ఈరోజు కాబట్టి ఇంకా ఎక్కువ వస్తారు జనాలు. సో ఈ స్వామిని దర్శించుకుంటే మన మనసులోని కోరికలన్నీ నెరవేరుతాయని ప్రసిద్ధి. మీరు రండి, దర్శనం చేసుకోండి, మీ కోరికలు నెరవేర్చుకోండి.